సేవింగ్స్ చేసుకోవాలనుకుంటే మనకి ఈఎంఐస్ కానీ, అప్పులు కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. అలాంటివి ఏమన్నా ఉంటే మటికి సేవింగ్స్ అనేటివి చేసుకోలేము. అలాంటివి ఏం లేకుండా ఉంటేనే చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము ఏదైనా స్కీమ్స్‌లో కట్టుకున్నాం అనుకోండి, మనకి వడ్డీ వచ్చే విధంగా చూసుకోవాలి కానీ, మనం ఒకళ్ళకి వడ్డీ కట్టే విధంగా చూడకూడదని చెప్పేసి నా ఒపీనియన్ అండి. అంటే కొంతమంది మొన్న కామెంట్ చేశారు. ఒకళ్ళైతే కామెంట్ చేశారండి. మీకు అంటే డోక్రాలు కానీ అవి స్కీమ్స్ అదే ఈఎంఐస్ కానీ అలాంటివి ఏం లేవా అని చెప్పేసి అయితే అడిగారు. ఒకప్పుడు అన్నీ ఈఎంఐస్, డోక్రాస్ అవన్నీ కట్టేవాళ్ళము. మనము వాళ్ళకి వడ్డీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. మనం కావాల్సినప్పుడు డబ్బులు తీసుకుంటున్నాము. వడ్డీ కడుతున్నాం కదండీ మనము. అంటే మన దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినట్లు చేస్తే బట్టే కదా మనం ఈఎంఐస్ అండ్ డోక్రాలో డబ్బులు అలా తీసుకుంటూ ఉన్నాము. అలా కాకుండా మనమే ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనమే ఒకళ్ళకి వడ్డీకి ఇవ్వచ్చు అని తెలుసుకున్నాము.